ఓ గుడారం, తాడి చెట్టు, వెనకాల గుట్టలు. తర్వాత ఇదంతా మన అమ్మాయిదేగా. బంజరు భూమిలో బంగారం పట్టుద్ది. మీ అబ్బాయికి పెళ్ళంటే ఇష్టం లేదేమోనమ్మా? అయ్యో అలాంటిదేం లేదన్నయ్య గారు, వాడు కూడా పెళ్లి చేసుకోవాలని ఆశపడుతున్నాడు. రండి లోపలికి వెళ్దాం రండి. అమ్మాయి ఈ జంతికలు తీసుకో. మీరు చేసిన జంతికలు మెక్కడానికి అంత దూరం నుంచి వచ్చావా? మీ ఊళ్ళో ఈ కేకులు బేకరీ ఇట్లాంటివి లేవా? అవును, బాత్రూమ్ గతలేదు గానీ కేక్ ఉన్నమాటేగా అన్నాను. నేను ఉన్నమాట చెప్తున్నా. మనకు రూపాయి సంపాదన లేదు. ఇది మొదలెట్టడానికి బోల్డ్ అప్పు చేశా. వచ్చిన తీర్చడానికి సరిపోతుంది. అదేం లేదండి, మా బావ సరదాగా చెప్తున్నాడు. ఇంటి ముందు నా స్థలం ఇదే బోలే డబ్బు వస్తుంది, అంతే కదా. నాది అని చెప్పుడు నా దగ్గర ఉన్నది ఒకటే, ఏరోప్లేన్ కంపెనీ మొదలెట్టడానికి ఐడియా. కానీ అది బాగాలేదని 24 బ్యాంకులు దుబ్బే ఉన్నాయి. ఇలా చూడబ్బాయి, మా అమ్మాయికి ఉన్న అందానికి తెలివితేటలకి కుప్పలు తెప్పలుగా సంబంధాలు వస్తున్నాయి. ఇంతవరకు నన్ను 20 మంది చూసుకుని బాబాయ్ భయపడి పారిపోయారు. ఎందుకు మూసుకోవాలి? ఇదిగో బాసు, ఈ బట్టలు ఉతకడం, వంట చేయడం, ఎంబ్రాయిడరీలు చేయడం, పాడడం, ఆడడం ఇవన్నీ మనకు చచ్చినా రావు. మిలిటరీ మా పాప ఎటకారంగా అంటది కానీ అన్ని వచ్చు, బాగా నేర్చుకుంది కదా పాప. మాటకే గానీ వచ్చినా ఏ పని చేయను, ఎందుకంటే నా బేకరీ బిజినెస్ మొదలెట్టాలి. ఎవరి పాటికి వాళ్ళు నిజాలు బయట పెట్టేశారు, ఇక చెప్పడానికి ఏముంది? రండనే పదండి పదండి ఫోన్ చేద్దాం. వచ్చిన మరి నువ్వు ఇలా చూడమ్మా, సంబంధం కలుపుకోక ముందే గతికితే అతకదనేది మా ఊరి ఆచారం. గతికితే గాని అతకదన్నది మా ఊరి ఆచారం అన్నయ్య. తింటే ఏం పోద్ది నీకు? ఇక బాబు, మీ ఫ్రెండ్ ఈ ఊరికి ఏరోప్లేన్ తెద్దాం అనుకుంటున్నాడు, నిజమేనా? అవునండి. మీరు ఎప్పుడైనా ఏరోప్లేన్ లో ఎగిరారా? ఎగరటమ్మా, ఏం మాడుతున్నావు అబ్బాయి? నాకు బాగా జిగిరి ఫ్రెండ్ ఏరోప్లేన్ డ్రైవింగ్ చేసేవాడప్ప. ఆడికి సిరాకు వచ్చినప్పుడల్లా స్టీరింగ్ నా చేతిలో పెట్టేవాడు, నేనే నడిపోండి. ఏంటి బాబు అలా చూస్తున్నావు? నిజం చెప్తే ఈ లోకం నమ్మదుగా. బిజినెస్ కి డబ్బులు ఎట్లా ఏర్పాటు చేస్తున్నారు? అవన్నీ పెద్దవాళ్ళు మాట్లాడుకోవాల్సినవి, నువ్వెందుకు మాట్లాడుతున్నావు? అందుకేగా నేను అడిగేది. అమ్మాయి సరిగ్గానే అడుగుతోంది, అడగనివ్వండి. అయితే 20 మందిని నవ్వుతున్నారా? 24 బ్యాంకు వాళ్ళు మిమ్మల్ని దొబ్బేమన్నారుగా, దాని గురించి మాట్లాడదామా? వాళ్ళకున్న తెలివి అంతే. ఆ 20 మందికి ఉన్న బుర్ర కూడా అంతే. 1 2 3 స్టెప్పులేనా? ఏరోప్లేన్ కంపెనీ మొదలెట్టడం ఈజీ అనుకుంటా. బేకరీ పెట్టడం అంతకంటే ఈజీ కదా, మరి ఇంకా ఎందుకు పెట్టలేదు? నేను ఇంకా మొదటి స్టెప్లోనే ఉన్నా. డబ్బులు అందుకే వెయిటింగ్. బ్యాంక్ ఓకే, అదేంటి వెంటూర్ క్యాపిటలిస్టా? వెంచర్ క్యాపిటలిస్ట్. ఈ బ్యాంకుల్లో గ్యారంటీ పత్రాలు ఉంటే కానీ డబ్బులు ఇరు. కానీ వెంచర్ క్యాపిటలిస్ట్ వీసీకి మన ఐడియానే గ్యారంటీ. మన ఐడియా వాళ్ళకి నచ్చితే చాలు, మొత్తం డబ్బులు ఇచ్చేస్తారు. ఓ, అయితే మీరు ఆ వీసీగానే పట్టాలి. మరి ఆయన ఎవరు? వీసీనా? పరేష్ గోస్వామి, జాజ్ ఎయిర్లైన్స్ ఓనర్. ఎవరి దయా దాక్షణాలు డబ్బు లేకుండా తన కళ నిజం చేసుకున్నాడు. నా హీరో. లోకంలో కూడు గుడ్డ నీళ్లు లేక ప్రతి ఒక్కడు నానా తెప్పలు పడుతుంటే ఇప్పుడు ఏరోప్లేన్ లోకి ఎగరటం అంత అవసరమా? ఏం మాట్లాడుతున్నావు? 100 ఏళ్ల ముందు కరెంట్ అక్కర్లేదన్నారా? 50 ఏళ్ల క్రితం కారు ఎవడికి కావాలన్నారా? ఇవన్నీ ఎవడనేది? అన్ని తాపిగా అనుభవిస్తున్నాడు అంటున్నాడు. నీకు లోకం తెలియదు నాన్న, నువ్వు పలకుండు. అవునులే, ముందు నువ్వు తిను. నాకు ఓకే. దేనికి ఓకే? నేను చేసుకోవడానికి నాకు ఓకే. అంతలో పెద్ద ఫిక్స్ అయిపోయారు. పైన పోర్షన్ ఖాళీయా? కొన్ని అంతే. ఎన్నిసార్లు ఆలోచించినా చివరికి ముందు అనుకుందే చేస్తాం. నాకు టైం వేస్ట్ చేయడం ఇష్టం ఉండదు. అంటే అది కానీ నేను ఆలోచించి టైం వేస్ట్ చేసేది ఏ విషయమైనా చెప్తాను. నా నిర్ణయం పొద్దున కల్లా చెప్తాలే. అదే మా పాప అంటే. మొబైల్ పడక